సమర్పించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమె ప్రేమని దేవుడు వాళ్ళరా, ఇంతవరకు మన ఆత్మతండ్రి దేశాల గారి ద్వారా మంచి అమూల్యమైన సంగతులు మనం విన్నాము. మీకేది అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది, నేను నేర్చుకున్నది కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. యేసుక్రీస్తు వారు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల ముందు ఆయన మాటలే, అనగా దేవుని మాటలే ఈ సమాజానికి ప్రకటించాడు. అంటే సృష్టి విశ్వం పుట్టినప్పటి నుంచి మనిషి పుట్టినప్పటి నుంచి, అనగా ఆదాము గారి నుంచి మరి దావీదు గారు కాలం వరకు దేవుని మాటలు యేసుక్రీస్తు వారు ప్రకటించినట్లుగా చెప్పబడింది. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఆయన 33.5 సంవత్సరం ఈ భూమి మీద ప్రకటించడం జరిగింది. యేసుక్రీస్తు వారు ప్రకటించి ఆయన మరణించి వెళ్ళిపోయిన తర్వాత కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆయన మాటలు, అనగా దేవుని మాటలు, యేసుక్రీస్తు వారు చెప్పబడిన మాటలన్నీ కూడా ఇప్పటికీ చెప్పబడుతూనే ఉన్నాయి. అర్థమైంది అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు పుట్టక ముందు 10 సంవత్సరాలకు ముందు, అంటే యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు 10 సంవత్సరాలకు ముందు పుట్టక ముందు కూడా దావీదు గారి చేత దేవుని మాటలు యేసుక్రీస్తు వారి ద్వారా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరం ఆయన ఈ భూమి మీద ఉన్నాడు. తండ్రి గురించి ఆయన చక్కగా ప్రకటించాడు. యేసుక్రీస్తు వారు ప్రకటించి ఆయన మరణించి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ రోజుకి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, అనగా సృష్టికి తండ్రి గురించి యేసుక్రీస్తు వారు చెప్పబడిన మాటలు ప్రకటింపబడుతున్నాయి. అలానే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా తండ్రి మాటలు, యేసుక్రీస్తు వారు చెప్పబడిన మాటలు ఇక్కడ వినబడుతున్నాయి. అంటే ప్రియమైన దేవుని వల్ల కన్న తండ్రి అయినటువంటి దేవుడు కానీ, యేసుక్రీస్తు వారు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ, ముగ్గురు కూడా మరి ఆయన పిల్లలమైనటువంటి మన గురించి ఎంత ఆలోచన పడుతున్నారో, ఎంత ఆవేశపడుతున్నారో, ఎంత ప్రయాసపడుతున్నారో ఒకసారి ఆలోచన చేస్తే దేవుని మాటలు విన్నప్పుడు మనందరూ కూడా కొంచెం కదలికలు అనేది వస్తాయి, బాధ అనేది వస్తుంది, ఆలోచన అనేది వస్తుంది. కానీ ప్రియమైన దేవుని వలన కొద్దిసేపు మాత్రమే ఆ కదలికలు, ఆలోచనలు, ఆ ప్రయాస, ఆవేదన అనేది దొరుకుతుంది. కానీ విన్న కొద్దిసేపటికి ఏమైపోతుందంటే ఇక్కడి నుంచి బయటకు ఎప్పుడైతే వెళ్ళిపోతామో పరిశుద్ధాత్మ దేవుని మనం తోసేస్తామో అపవాదాన్ని మనం తీసుకొని మన మనసులో పెట్టుకుంటాం. బాగా ఆలోచించేయండి. ఇక్కడ ఈ 1.5 గంట సేపు మనము దేవుని గురించి ఆలోచన చేస్తే చాలా డెప్త్లోకి వెళ్ళిపోతాం, చాలా లోతులోకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడి నుంచి ఎప్పుడైతే మనము బయటకు వెళ్ళిపోతామో దేవుడి మాటలు పక్కన పెట్టేస్తాము, అనగా యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టేస్తాము, పరిశుద్ధాత్మ దేవుడిని పక్కకు తోసేస్తాము, అపవాదాన్ని తీసుకొచ్చి మన హృదయంలో పెట్టుకుంటాం. బాగా ఆలోచన చేయాలి. పెట్టుకుంటే అప్పుడేమైపోతుందంటే దేవుడి మాటలు ధిక్కరించి మనకిష్టం వచ్చేట్లు, మనకు నచ్చినట్లు ఈ శరీరానుసారంగా మనము నడుస్తాం. అంటే తండ్రి పడిన బాధ, యేసుక్రీస్తు వారు పడిన ఆవేదన, బాధ, ఆ శ్రమ, ఆ మరణం, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికీ ఆయన బాధపడుతున్న ఈ విధానాన్ని, ఈ ఆలోచనలు, వాళ్ళ ప్రయాసంతో కూడా ఏం చేస్తున్నాం, మనము వ్యర్థపరుస్తున్నాం. అందుకే సృష్టి యావత్తు మిగులు ఆశతో తేరు చూస్తున్నదంట, ఎదురు చూస్తున్నదంట. ఎందుకో రేపు మనందరి మీద సాక్ష్యం చెప్పడానికి. నేను గొప్పవాడిని కాదు, నేను మంచోడని కాదు, నేను నీతిపరుడని కాదు, నేను యథార్థవంతుని కాదు, మనమందరం కూడా దేవుని మాటలు ధిక్కరించి మనము బ్రతుకుతున్నాం. ప్రేమని దేవుని వలన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. బాగానే ఉంది. మొదటగా మనం ముందు వాక్యాన్ని విన్నాం, విశ్వసించాం, మారుమనసు పొందాం, సంఘంలో చేర్చబడిన తర్వాత మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మనం క్రమం తప్పకుండా మనము మన సంఘ కార్యక్రమాలకు మనము హాజరు కావాలి. మనం నేర్చుకునే దేవుని జ్ఞానాన్ని ప్రకటించాలి, నేర్చుకోవాలి, పాడాలి, చదవాలి. అప్పుడు మనం వాక్యంలో బలంగా పునాదులుగా ఇక్కడ నిలబడిన తర్వాత సమాజంలోకి వెళ్ళి వాక్యం చెప్పాలి, సువార్త చెప్పాలి. మనము మొదటగా సంఘానికి సరిగా రాకుండా, సంఘ కార్యక్రమంలో పాల్గొనకుండా, వాక్యం నేర్చుకోకుండా, వాక్యం చదవకుండా, ఒక పాట పాడుకోకుండా, ఒక పాట నేర్చుకోకుండా
ఎలా సమాజంలోకి వెళ్ళి సువార్త ప్రకటించగలుగుతాం చెప్పండి? ఏ విధంగా చెప్పగలుగుతాం? ఏం చెప్పగలుగుతాం? ఒక ప్రార్థన చేయమన్నప్పుడు చక్కగా ప్రార్థన చేయగలుగుతామా మనం? ఒక పాట పాడమన్నప్పుడు చక్కగా పాట పాడగలుగుతామా? ఒక 4 మాటలు దేవుని మాట చెప్పాలనుకున్నప్పుడు చెప్పగలుగుతామా? చెప్పలేము. ఎందుకంటే మనకు రావు. ఎందుకంటే మనం లోకంలో ఉదయం నుంచి పడుకునేంత వరకు ఏ ఆలోచనతో ఉన్నా మనం ఈ శరీర సంబంధమైన ఆలోచనతో కలిగి ఉన్నాం కనుక మనకు రావు. ప్రేమని దేవుని వలన చెప్పేదానికి రావు. ఒకవేళ చెప్పాలని ముందుకు పోయినా కూడా ఏమైపోతుంది తెలుసా? భయం పుడుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నేర్చుకో ఉంటావో, ఆ యొక్క మరి సారాంశాన్ని నీ హృదయంలో నింపుకో ఉంటావో, నువ్వు చెప్పగలుగుతావు, చక్కగా ధైర్యంగా రాగలుగుతావు ముందుకు. నువ్వు సరిగా నేర్చుకున్నప్పుడు, సరిగా మరి దాన్ని పాటించినప్పుడు ఏ విధంగా చెప్పగలుగుతావు చెప్పండి? చెప్పలేం ప్రేమ దేవుని వల్ల. అదే జయశాలి గారు, ఆయన చూడండి, వృద్ధుడు అయినా కూడా 80 ఏళ్ళు పైచిలుకున్నా కూడా ఆయన అంత జ్ఞానాన్ని చాలా చక్కగా, చాలా క్లుప్తంగా తండ్రి పడిన బాధ గురించి కానీ, తండ్రి ఏది చెప్పాడు, యేసు కుమారుడు ఏ విధంగా ఆయన పుట్టకముందు ఏ విధంగా చెప్పాడు, ఆయన పుట్టిన తర్వాత ఏ విధంగా చెప్పాడు, ఆయన పుట్టి మరణించి వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్పాడు, క్రమం తప్పకుండా అన్ని కూడా పిన్ను చెప్పటం జరిగింది ప్రేమ దేవుని వల్ల. అంటే వాళ్ళ బాధ అంతా కూడా వ్యక్తపరచడం జరిగింది. ఈరోజు మనం మరి దానికి అంతటికీ బాధ్యులం కాదా చెప్పండి? బాధ్యులం. రేపు ఖచ్చితంగా మనం మూల్యం చెల్లించుకోక తప్పదు. మనమందరం కూడా ప్రయాసపడాలి. ఈ భూమి మీద ఉన్నది మహా అంటే 50-60 ఏళ్ళు. ఈ 50-60 ఏళ్ళు ఈ శరీర సుఖాలకు మరి ఆశలకు మనం లోబడిపోయి మనం ఈ శరీర అనుసారంగా మనం బ్రతికితే నిత్యము మనం దేవునికి దూరం అయిపోతాం ప్రేమ దేవుని వల్ల. తండ్రికి కన్నీరు మిగిల్చిన వారుగానే అయిపోతాం మనం. ఆయన ఎందుకు పంపించారు తెలుసా మనం ఈ భూమి మీదకి? ఎందుకు పంపించారు? మన శరీరానుసారంగా బ్రతకమని కాదు ఆయన పంపించింది. ఆయన ఇష్టానుసారంగా బ్రతకమని, ఆయన ఆలోచన ప్రకారంగా బ్రతకమని, ఆయన చెంతకు రావాలని మనకు ఒక పరీక్ష అనేది పెట్టి మనం ఈ భూమి మీదకి పంపించాడు. ఆ పరీక్షలో మనం నెగ్గి పాస్ అయ్యి తండ్రి దగ్గరికి పోవాలని మనం దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. కానీ మనం ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము? శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం, దుష్ట మార్గాన్ని మనం నడుచుకుంటున్నాం ప్రేమ దేవుని వల్ల. అదే తండ్రి బాధ, కుమారులు ఇద్దరు బాధ గురించి ఈరోజు మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు మనకు క్లుప్తంగా చెప్పడం జరిగింది. విన్న మాటలు మనమందరం కూడా ఎక్కడి నుంచైనా కూడా విడిచిపెట్టేవారుగా ఉండకుండా మన బ్రతుకులు మార్చుకొని జాగ్రత్త కలిగి బ్రతకాలని కోరుకుంటూ మంచి సంగతులు తెలియపరిచిన మరి జయశాలి గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. పరిశుద్ధుల ప్రవర్తన ఎలా ఉండాలి, పరిశుద్ధుల ప్రవర్తన ఎలా ఉండాలి అనే అంశాన్ని గురించి మరి ఈరోజు మొదటి భాగాన్ని, వచ్చే వారం రెండో భాగాన్ని ముగించుకుందాం. కొన్ని సంగతులు మనం ఈరోజు నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వలన మనమందరం కూడా ఒకప్పుడు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనం ఎలా ఉన్నాము? మనమందరం కూడా లోకంలో ఉన్నాం. ఎలా ఉన్నాం? లోకంలో అంధకారంలో ఉన్నాం, చీకటిలో ఉన్నాం, అనగా అపవాది మాయలో చిక్కుబడి ఉన్నాం, పాపంలో ఉన్నాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆ పాప బంధకాల్లో, ఆ అంధకారంలో, ఆ చీకట్లో ఉన్నటువంటి మనమలను దేవుడు ఏం చేశాడు? వాక్యం అనే వెలుగును మనకు చూపించి, వాక్యాన్ని మనకు వినిపింపజేసి, ఆ వాక్యం ద్వారా మనం విశ్వసించేటట్టు చేసి మనల్ని అందరూ కూడా మారు మనసు ద్వారా సంఘంలో మనల్ని అందరినీ చేర్పించాడు. బాగా ఆలోచించండి. అంధకారంలో ఉన్నటువంటి మనలందరినీ కూడా, చీకటి బంధకాల్లో ఉన్నటువంటి మనవలను, అపవాది మాయలో ఉన్నటువంటి మనవలను, పాపంలో కూరకు పడిపోయినటువంటి మనవలను, ఆ మురికి కంపులో ఉన్నటువంటి మనవలను ఏం చేశాడు ఈ దేవుడు? ఏం చేశాడు అని అంటే చూద్దాం. బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చూడగలిగితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ప్రియమైన దేవుని వలన మనకేమని పేరు పెట్టాడు దేవుడు? పరిశుద్ధ జనం. అనగా పాపంలో ఉన్నటువంటి మనవలను ఏం చేశాడు దేవుడు? తన కుమారుని ఈ భూమి మీదకి పంపించి, తన కుమారుడు ద్వారా దేవుని మాటలు మనకు ప్రకటింప చేసి, ఆ మాటల ద్వారా మనం విశ్వసించేట్టుగా చేసి,
ఆ విశ్వసించిన తర్వాత మనందరూ కూడా ఆ పాపములన్నీ కూడా కడుక్కోవాలంటే బాప్తిస్మం అనే ఒక కార్యక్రమం పెట్టి ఆ బాప్తిస్మలో మనం చేసిన పాపాలన్నీ కూడా ఆ ఆ నీటిలో ఆ పాపాలన్నీ కూడా సమాధి చేయబడి సమాధిగా వాటిని పాతిపెట్టేసి మళ్ళీ కొత్త జీవితాన్ని మనకు ప్రసాదించాడు. ఆ కొత్త జీవితాన్ని ఏమన్నా తెలుసా? పరిశుద్ధత. అనగా పాపాన్ని విడిచిపెట్టేశాడు. అంటే పాపాన్ని మనలోంచి పాపాన్ని తీసేశాడు. మనకి ఏ పేరు పెట్టాడు తెలుసా దేవుడు? పరిశుద్ధ జనం. అంటే పరిశుద్ధ జనంగా చేశాడు మనకు. అంటే పరిశుద్ధ జనంగా చేసినటువంటి మనము ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధులుగానే బ్రతకాలి. పరిశుద్ధులుగానే బ్రతకాలి. మనం ఎలా బ్రతుకుతున్నాం ఇప్పుడు? ఏ విధంగా బ్రతుకుతున్నాము? లోకంలో ఉన్నటువంటి మనము వాక్యం విన్నాము, విశ్వసించాము, మారుమనసు పొందాము, సంఘంలో చేర్చబడిన తర్వాత మనం ఎలా ఉన్నాం చెప్పండి? ఏ విధంగా ఉన్నాం చెప్పండి? ఈరోజు వ్యభిచారం చేస్తున్నారు అని అంటున్నారు, దొంగతనం చేస్తున్నారు అంటున్నారు, జారత్వం చేస్తున్నారు అంటున్నారు, మోసం చేస్తున్నారు అంటున్నారు. ఇలా ఎన్నో పాపాల గురించి చెప్తున్నారు. కానీ మన బ్రతుకు ఎలా ఉంది చెప్పండి? అంటే మనం ఏ పాపం చేయలేదా? మనము కూడా పాపం చేస్తున్నాం. ఏంటి ఆ పాపం? ఏంటి ఆ పాపం అంటే వాక్యాన్ని విస్మరించి దేవుణ్ణి వాక్యానికి ధిక్కరించి మనం బ్రతుకుతున్నాము. ఏంటి ఆ పాపం అంటే ప్రేమిని దేవుని వలన శరీరానుసారంగా దేవుని మాట విడిచిపెట్టేసి మనము శరీర కోరికల మేరకు మనం బ్రతుకుతున్నాం కాబట్టి అది పాపమే. పాపమా కాదు చెప్పండి? ఖచ్చితంగా పాపమే. ఈరోజు మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ ప్రాధాన్యత ఏదానికి ఇస్తున్నాం? మనము ఈ శరీరం కోసమే ఇస్తున్నాం. మనం ఆత్మ కోసం మనం ప్రయాసపడటం లేదు. దేవుని దగ్గరికి పోవాలని ప్రయాసపడటం లేదు. ఇది పాపం కాదంటారా? ఖచ్చితంగా పాపమే. మనం ఎక్కువ సమయాన్ని దేనికి ఇస్తున్నాము? దేవుడు ఎందుకు ఏమని పంపించారు మనల్ని ఈ భూమి మీదకి? ఏమని పంపించాడు? అన్నపాన వస్త్రం కలిగి తృప్తి పడమని దేవుడు మనల్ని చెప్పి ఈ భూమి మీద నా కోసం బ్రతకండి అని చెప్పి దేవుడు పంపించాడు. మరి ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనము ఎక్కువ ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నామా లేదా మరి ఈ శరీరానికి ఇస్తున్నామా చెప్పండి? దేనికి ఇస్తున్నాం? మనం ఎక్కువ ప్రాధాన్యత ఈ దేహానికే ఇస్తున్నాం. అనగా ఈ శరీరానికే ఇస్తున్నాం, ఈ శరీర కోరికలకే ఇస్తున్నాం. ప్రేమని దేవుని వల్ల మరి పాపంలో ఉన్నటువంటి మన వల్ల పరిశుద్ధులుగా దేవుడు మనకు పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నాడే. మనం ఎలా బ్రతుకుతున్నాం చెప్పండి? ఏ విధంగా బ్రతుకుతున్నాం చెప్పండి? అంటే చూడండి, మళ్ళీ చూద్దాం అన్నమాట. అయితే మీరు చీకటుల నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును. ప్రేమిని దేవుని వలన మనం ఎవరు తెలుసా? రాజులు. నిన్న ఒకడు పనికొచ్చాడు, క్రైస్తవులంతా మాలా మాదిగా అంట. అంటే క్రైస్తవులు అంటే మాలా మాదిగా అని చెప్తున్నాడు ప్రేమిని దేవుని వలన. అతనికి అన్యుడు తెలియదు. అంటే క్రీస్తుని నమ్ముకుంటే మాలా మాదిగోలే క్రీస్తుని నమ్ముకుంటారంట. ఒరే క్రీస్తుని నమ్ముకుంటే మాలా మాదిగానే కులం లేదురా, కులం లేదు, మతం లేదు. ఆయన కులం మార్చుకోమని చెప్పి, మతం మార్చుకోమని చెప్పి, లేకపోతే పేరు మార్చుకోమని చెప్పి చెప్పలేదు. ఆయన మనసు మార్చుకోమని చెప్పి చెప్పాడు. నీ మనసును మార్చుకోమని, నీలో నీ నిండినటువంటి ఆ చెడును తీసేసి చక్కగా బ్రతకమని చెప్పి చెప్పాడు. నీ హృదయం పాపంతో నిండిపోయినది, చెడుతో నిండిపోయినది. ఆ చెడుని తీసేసి మంచిగా బ్రతకమని చెప్పాడు, పరిశుద్ధంగా బ్రతకమని చెప్పాడు, యథార్థంగా బ్రతకమని చెప్పాడు, మోసం చేయకుండా బ్రతకమని చెప్పాడు. అది క్రీస్తుని నమ్ముకోవటం అంటే. మరి జయశంకర్ గారు ఏమన్నా చెప్తే ఏమన్నా తెలుసా? క్రీస్తు అనగా ఎవరు తెలుసా? యేసు అనగా రాజు. క్రైస్తవుడు అంటే ఎవరు తెలుసా? రాజుల ప్రేమ దేవుని. మీరు రాజుకులైనా యాజక సమూహము, దేవుని సొత్తు మనం ప్రేమని దేవుని వలన. ఈ విషయం ఎవరికి తెలియదు. ఇప్పటికీ ఈ లోకానుసారంగా, ఈ శరీరానుసారంగా ఎవరు నువ్వు మాదిగా మన కులాలు ఎంచుకున్నారు. కానీ మన కులాలకు సంబంధంగానే మరి పెళ్ళిళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎవరు అందరూ మన తండ్రి పిల్లలు, మన దేవుని పిల్లలు, మనమందరం కూడా సహోదరి మనలోని ఆలోచన ఎవరు చేయటంలో ఇప్పుడు దేవుని వల్ల. ఎందుకంటే ఈ శరీర సంబంధమైన ఆశతోనూ ఆలోచనతోనూ బ్రతుకుతున్నాం కనుక దేవుని మనసు అర్థం కాలేదు. ఈరోజు దేవుని మనసు అర్థం కాలేదు. మనకే సరిగ్గా అర్థం కానప్పుడు ఈ ఇతరుల ఈ అనుజనాంగానికి వాక్యం తెలియని వారికి కానీ దేవుని గురించి తెలియని వారికి కానీ ఎలా అర్థం అవుతుందో చెప్పండి? అర్థం కాదు ప్రేమ దేవుని వల్ల, అర్థం కాదు. దేవుడు ఎంత గొప్పగా మనం పిలుస్తున్నాడు చెప్పండి. మీరు రాజుని యాజక సమూహం, రాజులు మీరే, పాలించే వాళ్ళు మీరే చెప్తున్నాడు దేవుడు. కానీ మనం ఏమనుకుంటున్నాము? మనము దీనస్థితిలోకి వెళ్ళిపోతున్నాము.
ఎందుకంటే శరీరానుసారంగా మనం బ్రతుకుతున్నాం కనుక ఈయనమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం ప్రేమ దేవుని వలన. ఆలోచన చేయాలి, దేవుని బాధను అర్థం చేసుకోవాలి, దేవుని ఆలోచన ప్రకారంగా మనం బ్రతకాలి, బ్రతికేదానికి మనం ప్రయత్నించాలి. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, మీరు చీకట్లో అంటే పాపంలో ఉన్నటువంటి మిమ్మల్ని తన వెలుగులోనికి అంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును అంటున్నాడు. ఏర్పరచబడిన వంశము అంటే యేసు రాజు కనుక మనం ఆయన నమ్ముకుంటే మనం అందరం ఎవరు తెలుసా, మనము రాజులమే. ఏర్పరచబడిన వంశమును రాజులని యాజక సమూహమును అంటున్నాడు. పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము. మనం దేవుని పిల్లలను ప్రేమ దేవుని వలన. వాక్యం తెలియదు చాలామందికి, వాక్యం తెలియక అన్యులుగా ఉన్నారు, లోకంలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు పాపం. కానీ మనము వాక్యం తెలుసుకున్నాం. ఈ భూమి మీద మనం చాలా గొప్పగా ఉంటాము, మనం మరణించిన తర్వాత చాలా గొప్పగా ఉంటాము. ఎక్కడ? తండ్రి దగ్గర. కానీ ఈ జ్ఞానం తెలియదు, ఈ విలువ తెలియదు. తెలియకనే ఎంతోమంది నశించి అన్యాయంగా దేవుని దూరం అయిపోయి నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని గురించి తెలిసిన మనము ఎలా ఉండాలి తెలుసా, పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. చూద్దాం మరొక విషయం గురించి ఏం చెప్తున్నాడు. పరిశుద్ధులుగా ఉన్నాడు, పరిశుద్ధులుగా మరి ఏర్పరచుకున్న తర్వాత దేవునికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. మరి ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. ఎపిసి పత్రిక 5వ అధ్యాయము, ఎపిసి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూడండి ప్రేమ దేవుని వలన ఏం చెప్తున్నాడు ఇక్కడ. అపోస్తలుడైన పౌలు గారు ప్రేమ దేవుని వలన, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. కొరింథీ సంఘంలో మనకు ఎపిసి పత్రికలో ఏం చెప్తున్నాడు, ఎపిసి పత్రికలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు యేసుక్రీస్తు వారు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ఇక్కడ చెప్తారు చూడండి, మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా అయిన తర్వాత మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఎలా ఉండాలంట మనము, ఎలా ఉండాలంట, జారత్వం కలిగి ఉండకూడదు. అంటే పెళ్ళైన వారు పెళ్ళి కాని వారితో చేసేది జారత్వం. అంటే ఇప్పుడు మీరు దేవుని వలన ఇది శరీర సంబంధంగా అనుభవిస్తున్నటువంటి కోరికలు. కానీ మనం ఎలా బ్రతుకుతున్నాం చెప్పండి, మనం ఎలా బ్రతుకుతున్నాం? వాళ్ళేమో జారత్వం చేయకూడదు అంటున్నాడు. ఇక్కడ 3 పాయింట్లు చెప్పాడు. ఏమేమి చెప్పాడు ఇక్కడ? 3 పాయింట్లు. జారత్వం అంటున్నాడు, అపవిత్రత అంటున్నాడు, లోపత్వం అంటున్నాడు. ఇప్పుడు మొదటగా జారత్వం గురించి ఆలోచన చేద్దాం. జారత్వం అంటే పెళ్ళైన వారు పెళ్ళి కాని వారితో అనుభవించటమే జారత్వం. బాగా ఆలోచన చేయండి. మరి వారు శారీరకంగా ఆ విధంగా చేస్తున్నారు. ఈరోజు మనము వాక్యం విన్నాము, విశ్వసించాము, మారుమనసు పొందాము, సంఘంలో చేర్చబడినటువంటి మనం ఎలా ఉన్నాము? పరిశుద్ధులుగా ఉన్నామా చెప్పండి? పరిశుద్ధులుగా ఉన్నామా? మనం జాగ్రత్తం చేయటం లేదా? మనమేమో వాక్యాన్ని విన్నాం, యేసుక్రీస్తు వారిని పెళ్లి చేసుకున్నాం. మనం క్రీస్తుకి ఎవరు? మనము భార్యలు. మన పురుషుడు ఎవరు? క్రీస్తు. మనం క్రీస్తుని పెళ్లి చేసుకున్న తర్వాత ఈరోజు క్రీస్తుకు భార్యలుగా మనం బ్రతుకుతున్నామా లేదా జాగ్రత్తం చేస్తున్నామా చెప్పండి? బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని వలన. మనమందరం కూడా ఆలోచన చేయాలి, మనమందరం కూడా లోతులోకి వెళ్ళాలి. మనము క్రీస్తుని పెళ్లి చేసుకున్న తర్వాత క్రీస్తుతో అనగా మన భర్తతో సాంగత్యం కలిగి ఉన్నామా? మన భర్తను విడిచిపెట్టేసి మరొకరితో మనము సాంగత్యం కలుగుతున్నామా, సాంగత్యం చేస్తున్నామా చెప్పండి? మరొకరితో సాంగత్యం చేస్తున్నాం. ఎవరితో? అపవాదితో చేస్తున్నాం లేదు చెప్పండి? మనం మనసు పెట్టి మనం ఆలోచన చేయాలి ఒకసారి ప్రియమైన దేవుని వలన. మనం చేస్తున్నాం. ఈవెన్ నేను కూడా ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాము? ఈ శరీర సంబంధమైన ఈ ఆలోచన మేరకే మనం బ్రతుకుతున్నాం. కానీ మన దేవుడి సంబంధంగా మనం బ్రతకటం లేదు, దేవుడి మాటల ప్రకారంగా మనం బ్రతకటం లేదు.
ఇక్కడ జారత్వం పెళ్ళి అయిన వారు పెళ్లి కాని వారితో చేస్తున్నటువంటి అది దాన్ని ఏమంటారు? జారత్వం అంటారు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం కూడా అదే కదా చేస్తున్నది. వాళ్ళేమో శారీరకంగా అనుభవిస్తున్నారు, మనం ఆత్మీయంగా అనుభవిస్తున్నాం. మనము దేవుడిని, ఈ క్రీస్తును మనము పెళ్లి చేసుకున్న తర్వాత మన భర్తతో మనము సాంగత్యం కలిగి ఉండక మన భర్తను వదిలేసినాము. ఎవరితో ఉన్నాం? మనము అపవాదితో ఉన్నాం. మనం కూడా జాగ్రత్తం చేస్తున్నాం ప్రేమ దేవుని వల్ల. చూడండి, ఇక్కడ 3 విషయాలు చెప్పిన. జాగ్రత్తం అన్నాడు, అపవిత్రత అన్నాడు, లోభత్వం అన్నాడు. లోభత్వం అంటే పిసినారితనం. పిసినారితనం ప్రేమ దేవుని వల్ల. దేవునికి ఇవ్వటంలో మనము పిసినారికి బిగపట్టుకుంటాం. కానీ అదే ఒక రోగం వస్తే ఎన్ని లక్షలైనా పర్వాలేదు దాన్ని ఖర్చు పెడతాం. కానీ దేవునికి ఇచ్చే విషయంలో 500 ఇచ్చినామా 500, మా ఎక్కువ 500. 1000 రూపాయలు ఇచ్చినామా ఎక్కువ 1000 రూపాయలు. మీ ధనమును ఇక్కడ కూర్చుకో. ఇక్కడ మనం ఏమన్నట్టు దేవుడు, ఈ భూమి మీద మీ ధనాన్ని కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటను తుప్పిపట్టిపోతుంది. కానీ మీ ధనాన్ని ఎక్కడ పెట్టుకోవాలి తెలుసా? పరలోకంలో పెట్టుకోవాలి. పరలోకంలో పెట్టుకోవాలంటే ఈ దేవుని కార్యక్రమాల్లో, దేవుని పరిసర, దేవుని యొక్క సువార్త కార్యక్రమాల్లోనూ, దేవుని పని విషయంలో మనం ఇక్కడ ఏం చేయాలి తెలుసా? మన ధనాన్ని వెచ్చించాలి, ఖర్చు పెట్టాలి. ఇక్కడ ఖర్చు పెడితే మన ధనం ఎక్కడ ఉంటుంది తెలుసా? పరలోకంలో అకౌంట్లో మన ధనం తండ్రి దగ్గర ఉంటుంది. అది పిసినారితనంగా ఉండకూడదు ప్రేమ దేవుని వల్ల. అంటే పరిశుద్ధులుగా అయినటువంటి మనం ఎలా ఉండాలి తెలుసా? ఒక జాగ్రత్తం కలిగి, ఒక లోభత్వం కలిగి, అపవిత్రత కలిగి మనం ఉండకూడదు ప్రేమ దేవుని వల్ల. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. మనం పరిశుద్ధ జనంగా చేసిన తర్వాత ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధులుగా బ్రతికేదానికి మనం ప్రయత్నించాలి. అలా బ్రతుకుతున్నామా లేదా మనం ఒకసారి మనం పరీక్షించుకోవాలి ప్రేమ దేవుని వల్ల. ఈరోజు ఎంతోమంది చూడండి, లోకంలో మరి వాక్యం తెలియకుండా మనము ప్రారంభంలో ఎలా ఉన్నాం తెలుసా? భయంకరమైన పాపంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం. పాపం అనే బంధకాల్లో మనము మునిగిపోయి ఉన్నాం. అటువంటి వారిగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తే తెలుసా? తన కుమారుడు ద్వారా మనకు వాక్యాన్ని వినిపించి విశ్వసించేటట్టు చేసి మరి మన పాపాలను కడుక్కునేదానికి బాప్తిసం అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి మన పరిశుద్ధులుగా మనల్ని ఆయన సంఘంలో చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత మనం ఎలా ఉన్నాం చెప్పండి ప్రేమ దేవుని వల్ల. పరిశుద్ధులుగా ఉన్నామా లేదా అపవిత్రులుగా ఉన్నామా మనం చెప్పాలి. దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నామా, వ్యతిరేకంగా బ్రతుకుతున్నామా మనం ఆలోచన చేయాలి. చూద్దాం, ఇంకా ఒక మాట ముందుకు మనం చూడగలిగితే ప్రేమ దేవుని వల్ల. చూడండి, దేవుని నమ్మి మరి ఎలా ఉన్నామో ఒకసారి చూడగలిగితే ప్రేమ దేవుని వల్ల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దేవుని నమ్మి లోకం తొట్టు చూసి లోకాశలకు మరి లోబడిపోయి బ్రతుకుతున్నామా ఆలోచించగలిగితే పౌలు గారు కొరింథీ సంఘానికి మరి చెబుతూ ఒక మాట చెప్తున్నారు. చూద్దాం, మొదటి కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడట. చూడండి ఏం చెప్తున్నాడు చూడండి ప్రేమ దేవుని వల్లరా. ఇక్కడ ఏం చెప్తాడు చూడండి, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అంట. మీ తండ్రి భార్యను ఒకడు ఉంచుకున్నాడంట. అంటే ప్రేమ దేవుని వల్ల తండ్రి భార్య ఏమవుతుంది? మనకు తల్లి అవుతుంది. మరి ఒకడు ఏం చేస్తున్నాడంట? తల్లి లాంటి ఆమెను ఏం చేస్తున్నాడంట? ఉంచుకున్నాడంట. అట్టి జారత్వము అన్ని జనుల్లోనైనను జరగదు. అంటే వాక్యం తెలియని వారు కూడా అటువంటి పనులు చేయరు. దేవుని గురించి తెలియని వారు కూడా అటువంటి పనులు చేయరు అంటే ప్రేమ దేవుని వల్ల. అదే కదా చెప్తున్నది. మనము ఎలా ఉన్నాం తెలుసా? దేవుని మాటలు విన్నాము, విశ్వసించాము, మారుమనసు పొందాము, సంఘంలో చేర్చబడిన తర్వాత మనం ఎలా ఉన్నాం తెలుసా? జారత్వం కలిగి ఉన్నాం. అంటే ఈ శరీర సంబంధమైన కోరికల మేరకు మనం బ్రతుకుతున్నాం. యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా మనం బ్రతకటం లేదు. ఆయన మాటలకు లోబడలేదు. ఆయనకు మనము ఇప్పుడు ఒక భర్త ఒక భార్యను అంటే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత స్త్రీ ఎలా ఉండాలి తెలుసా? ఆ స్త్రీ ఎలా ఉండాలి? భర్తకు విధేయురాలుగా ఉండాలి. తన అవసరతలన్నీ కూడా తీరుస్తూ తన దగ్గర ఉండాలి. దానికి బాగా పరిచయం చేస్తూ ఉండాలి. మరి తన భర్త చెప్పినట్టు వినాలి భార్య. ఒక భార్య భర్తను పోల్చాడు యేసుక్రీస్తు వారిని. మనల్ని ఒక సంఘాన్ని ఎలా పోల్చాడు తెలుసా? ఒక భర్త భార్య ఎలా ఉన్నారో అలా మనల్ని కూడా పోల్చాడు.
ఇప్పుడు ఒక భర్త ఒక స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎందుకు చేసుకుని తెలుసా? ఎందుకు పెళ్లి చేసుకున్న స్త్రీని? భర్త తన భార్యని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? తనకు పరిచయం చేయటానికి, తన మాటల ప్రకారంగా బ్రతకటానికి, తనకు మరి చక్కగా దాని ఆలోచన ప్రకారంగా ఉండటానికి పెళ్లి చేసుకున్నాడు. అలానే యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఎందుకు ప్రదానం చేసుకున్నాడు చెప్పండి? మనం కూడా ఆయనతో కలిసి ఉండాలి, ఆయన చెప్పినట్టు వినాలి, ఆయనకు లోబడి బ్రతకాలి. అలా మనము క్రీస్తుకు లోబడి బ్రతుకుతున్నామా చెప్పండి? మనం జాగ్రత్తం చేస్తున్నాం అంటే క్రీస్తును మన భర్తను విడిచిపెట్టేసాం, మనం లోకంలో బ్రతుకుతున్నాం, ఈ శరీరానుసారంగా మనం జీవిస్తున్నాం. అదే కదా ఇక్కడ చెప్తున్నది. ఏం చెప్తారు చూడమా మళ్ళీ? మీలో జాగ్రత్తం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జాగ్రత్తము అన్ని జనుల్లోనైనా జరగదు. ఇట్లుండి చూడండి, ఈ విధంగా ఉండి కూడా ఏం చెప్తున్నానంట? ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే. ఈ విధంగా చేస్తూ కూడా అంటే దేవుని మాటలు దగ్గర నుంచి బ్రతుకుతూ కూడా ఎలా ఉన్నారంట? ఉప్పొంగుచున్నారు. ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నారు ప్రేమ దేవుని. అంటే కొరింథీ సంఘంలో ఈ విధంగా ఉన్నారు కాబట్టి పౌలు గారు హెచ్చరిస్తున్నాడు ప్రేమ దేవుని వలన హెచ్చరిస్తున్నాడు. చూద్దాం ఇంకా కొంచెం ముందుకు ఆలోచించగలిగితే అదే కొరింథీకి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీకి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. చూడండి, భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి, దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వం నిమిత్తం కాదు కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభు దేహం నిమిత్తమే అంటున్నారు ప్రియమైన దేవుని వలన. ఏం చెప్తున్నాడు ఇక్కడ? భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి, దేవుడు దానిని వాటిని నాశనం చేయును. అంటే ఇప్పుడు ఈ కడుపుకు మనం ఏం చేస్తాం ప్రియమైన దేవుని వలన? భోజన పదార్థాలను నియమించుకుంటున్నాం. దేవుడు దాన్ని నాశనం చేస్తాడు. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. అంటే ప్రభు నిమిత్తమే మన దేహం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రభు నిమిత్తమే. బాగా చూడండి, ప్రభు నిమిత్తమే, ప్రభు దేహం నిమిత్తమే అంటున్నాడు ప్రియమైన దేవుని వలన. ఈ దేహం దేనికి ఇచ్చాడు దేవుడు? దేవుడి కొరకు, ప్రభు నిమిత్తమే అంటున్నాడు. ఈ దేహం దేవుని ఆలయం అని మీరు ఎదురుగా అంటారు. అంటే ఈ దేహం దేవుడు ఎందుకు ఇచ్చాడు? జాగ్రత్తం చేయడానికి కాదు, ప్రభువు కోసం ఇచ్చాడు. చూడండి, ఇంకా కొంచెం ముందుకు మనం ఆలోచించగలిగితే అదే కొరింథీకి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఇక్కడ చెప్తాను చూడండి, జాగ్రత్తమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. అంటే జారత్వం చేస్తే ఏమైపోతుందంట? తన సొంత శరీరానికి పాపము చేయుచున్నాడు. అంటే పాడైపోతున్నాడు, రోగం తెచ్చుకుంటున్నాం ప్రియమైన దేవుని వలన. పాపం అనగా రోగం తెచ్చుకుంటున్నాం. ఆ రోగం వచ్చిన తర్వాత ఏమైపోతాము? మరణించిన తర్వాత నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతాం. అంటే ప్రియమైన దేవుని వలన ఇక్కడ ఏం చెప్తుంటే జారత్వమునకు దూరముగా పారిపోవుడి అంటున్నాడు. జారత్వముకు దూరముగా పారిపోవుడి అంటున్నాడు. అంటే ఒక పాపం శారీరకంగా పాపం చేయటమే కాదు ప్రియమైన దేవుని వలన. శారీరకంగా పాపం చేస్తే ఏమైపోతుంది? అదే కదా డాడీ గారు చెప్పింది ఈరోజు. ఒకవేళ పాపం చేశారు నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, యేసుక్రీస్తు వారు చెప్పాడు, నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు పాపం చేశారు. చేసిన దానికి నేనేం చేశాను తెలుసా? ఒకసారిగా మరణించినా కూడా మళ్ళీ నా తమ్ముడు నా చెల్లెళ్ళు ఒకవేళ తెలియక ఒకవేళ పాపం చేస్తే నా శరీరాన్ని సాదృశ్యం రొట్టెని ఇస్తున్నాను, నా రక్తాన్ని సాదృశ్యం ద్రాక్షరసం ఇస్తున్నాను. ఎందుకు? వాళ్ళ పాపాలు క్షమింపబడాలని. అలా అని చెప్పేసి నా శరీరం తీసుకుంటున్నారు, నా రక్తం తీసుకుంటున్నారు కదా అని ప్రతిసారి పాపం క్షమిస్తారని చెప్పేసి మనం పాపం చేసుకుంటూ పోతామని కాదు ఇచ్చింది. మనం జాగ్రత్తగా బ్రతకటానికి పదే పాపం చేస్తూ తండ్రి నేను క్షమించు అని చెప్పుకుంటూ పోతే క్షమించడు ప్రేమ దేవుని వలన. ఇప్పుడు ఆయన మాట వినకుండా, ఆయన చెప్పినట్టు మనం నడుచుకోకుండా,
ఆయన శరీరాన్ని సదృశ్యం రొట్టెను తీసుకొని, ఆయన రక్తాన్ని సదృశ్యం ద్రాక్షరసాన్ని తీసుకొని, తండ్రి గడిచిన వారమంతా నేను మీకు విరుద్ధంగా వ్యతిరేకంగా ఎన్నో తప్పిదములు పాపాలు చేశాను, చెడు చూపులు చూశాను, చెడు ఆలోచన చేశాను. మళ్ళీ ఈ రోజునైనా ఇదిగో మీ శరీరాన్ని సదృశ్యం రొట్టెను తీసుకున్నాను, మీ రక్తాన్ని సదృశ్యం ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నాను, నా పాపాలను ఇక్కడ కడిగివి తండ్రి, నన్ను క్షమించుతండి అని చెప్పేసి ఈ వారం ఒప్పుకున్నావు. ఓకే, దేవుడు మరి ఆయన కుమారుడు ద్వారా మన పాపాలు క్షమిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ పదే అదే పాపంలో వెళ్ళిపోయినాం అనుకోండి, మళ్ళీ క్షమిస్తాడు. మళ్ళీ 3వ వారం అదే చేస్తాడు అనుకోండి, అంటే నువ్వు చేస్తున్న ప్రతిసారి కూడా క్షమిస్తూనే పోతాడా? తొక్క తీసిన ఆరు తీసి ఏం చేస్తాడు? తోసేస్తాడు, పాపంలో వేసేస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతం మరణం, నిత్యాజ్ఞ దండంగా తోసేస్తాడు. నిత్యం ఆడ మనం దేవునికి దూరం పోయి కాలుతూ సస్తాం ప్రేమని దేవుని వల్ల. జాగ్రత్త పడాలి, జాగ్రత్త కలిగి మన బ్రతుకులు మార్చుకోవాలి. ఏదో మనకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఆజ్ఞానుసారంగా మనము ఏదో ప్రతి వారం మనము బలలో పాల్పొందుతున్నాము, మనం పాపాలు కడుక్కుంటున్నాము, మళ్ళీ తిరిగి మనం పాపాలు చేస్తూనే పాపాలు కడుక్కుంటూ ఉన్నాము, పాపాలు క్షమిస్తున్నాడు, కడిగేస్తున్నాడని చెప్పి అనుకుంటే అది చాలా తప్పు, చాలా తప్పు. దేవుడు మనల్ని సమయం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, మనం జాగ్రత్తగా బ్రతకమని చెప్పి మనకు సమయాన్ని ఇస్తున్నాడు. ఏదో మనం ఏది మాట్లాడినా అది కరెక్టేను, మనం ఏది చూసినా అది కరెక్టేను, మనం నడిచే దారి కరెక్టేను అనే దుష్ట ఆలోచనతో మనం ఒకవేళ వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా నిత్యాజ్ఞ దండం అనేది మనకు ఎదురు చూస్తున్నది ప్రేమని దేవుని వల్ల. జాగ్రత్తగా బ్రతకాలి మనం. అందుకే ఇక్కడ ఏదో చెప్తారు చూడండి మళ్ళీ ఒకసారి అమ్మా, జాగ్రత్తముకు దూరముగా పారిపోడి మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపులు ఉన్నది కానీ, చూడండి, మనుషుడు చేయు ప్రతి పాపమునకు దేహమునకు వెలుపులు ఉన్నది కానీ జాగ్రత్తము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, చూడండి 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. మన దేవుడు ఏం చేయాలి తెలుసా? దేవుని మహిమపరచాలి. మన దేహాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? మన శరీర సంబంధమైన కోరికల కోసము, మన శరీర సంబంధమైన ఆలోచన కొరకు, మన బ్రతుకు కొరకు కాదు ఇచ్చింది దేవుడు ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని. ఆయన పని నిమిత్తం ఇచ్చాడు. 9 నెలలు తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో ప్రతి ఒక్క అవయవాలు మనకు తయారు చేసి, ఒక రూపాన్ని తయారు చేసి 9 నెలలు తల్లి గర్భంలో కాపాడి ఈ భూమి మీదకి పంపించి, ఎందుకు పంపించా తెలుసా? ఆయన కోసం పని చేయాలని, ఆయన పని చేయాలని, ఆయన ఆలోచన ప్రకారంగా బ్రతకాలని, ఆయన చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చాలని, ఆయన దగ్గరికి పోవాలని. ఒక తండ్రికి ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ తన తండ్రి మాటలు వినకుండా, ఒకవేళ తండ్రి చక్కగా పెంచుతున్నాడు, ఆ తండ్రి ఆ బిడ్డకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తున్నాడు, అన్నీ తీరుస్తున్నప్పుడు, అన్ని వసతులు కల్పిస్తున్నప్పుడు ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత, అంటే ఊహ వచ్చిన తర్వాత తండ్రి మాటలు వినకుండా తండ్రికి విరుద్ధంగా వ్యతిరేకంగా నడుచుకుంటే ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో చెప్పండి. ఏం చేస్తాడు చెప్పండి? తండ్రి ఒరే సస్తావరా పోతావరా అంటాడు. అంటే శారీరకంగా ఒక 60, 50, 60 ఏళ్ళు ఈ భూమి మీద ఉన్నటువంటి తండ్రి బిడ్డ గురించి అంత వేదన పడినప్పుడు, మరి కొన్ని కోట్ల సంవత్సరాలు మన కోసం ఎంతో కష్టపడి మనం ఈ భూమి మీదకి రాకముందే ఈ సృష్టి అవతను కలిగజేసి మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఈ సృష్టిలో పెట్టి మనల్ని ఈ భూమి మీదకి పంపిస్తే మనం ఎలా బ్రతుకుతున్నాం చెప్పండి? ఎలా బ్రతుకుతున్నాం? అంటే ఆయన చేసినటువంటి అన్నీ కూడా అనుభవిస్తున్నామే. ఆయన గురించి ఒక క్షణమైన ఆలోచన చేస్తానమ్మా? ఆలోచన చేయలేదు కాబట్టి ఎన్నో విపత్తులు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో రోగాలు, కాలం కాని కాలంలో వర్షాలు, భూకంపాలు. ప్రేమని దేవుని వల్ల మన బ్రతుకులు మార్చుకోవాలి, మనం జాగ్రత్తగా బ్రతకాలి. ఏదో ఈ భూమి మీదకి అందరూ పుట్టినట్టే మనం కూడా పుట్టినాము, అందరూ చనిపోయినట్టే మనం చనిపోతున్నాము అనుకుంటే అది భ్రమ. ఎందుకంటే దేవుడు మనల్ని ఎలా ఏర్పరచుకొని తెలుసా? మనం పరిశుద్ధులము, రాజులని యాజక సమూహంగా మనం ఏర్పరచుకున్నాడు. నిజంగా ఆయన సొత్తు మనం. ఎలా సొత్తు? ఇదే కదా ఇక్కడ చెప్పింది. ఇక్కడ ఏం చెప్పాడు చెప్పు? ఇక్కడ విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచుండే. యేసుక్రీస్తు వారి ప్రేమని దేవుని వలన ఆ పాప బంధకాల్లో ఉన్నటువంటి మనవలను, ఆ అంధకారంలో ఉన్నటువంటి మనవలను, ఆ చీకటిలో ఉన్నటువంటి మనవలను ఏం చేశాడు తెలుసా? ఆయన రక్తాన్ని పోశాడు, మన కోసం కాల్చాడు. ఆయన దేహాన్ని కూడా నలగొట్టుకున్నాడు ముక్కలుగా. అటువంటి ఘోరమైన శిక్షను ఆయన అనుభవించి మనం ఏం చేశాడు తెలుసా? తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కూడా కొన్నాడు ప్రేమని దేవుడు. ఆయన రక్తంతో కొనబడిన వారు అంటున్నాడు. మరి ఆయన కొనబడిన, ఆయన రక్తాన్ని పెట్టి కొనుక్కున్నాడే. ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు మన కష్టాన్ని వెచ్చించి మరి ఆ వస్తువు మనకు ఉపయోగపడాలి కదా. మన కష్టార్జితాన్ని హెచ్చించి ఒక వస్తువు కొనుక్కొని మరి ఆ వస్తువు మనకు ఉపయోగపడకపోతే మనం ఎంత బాధపడతాం చెప్పండి?
ఒకవేళ ఉదాహరణకు ఒక కారే కొనుక్కున్నాం అనుకోండి, ఆ కారు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం, మరుసటి రోజు మనం ఆ కార్లో ఎక్కడికైనా పోవాలనుకోండి, అది పని చేయలేదు అనుకోండి, అది స్టార్ట్ కాలేదు అనుకోండి, అది సరిగ్గా సహకరించలేదు అనుకోండి, ఒరే ఇన్ని లక్షలు పెట్టి మనం ఈ కారు కొనుక్కున్నామే, ఇది నాకు సహకరించలేదే అని చెప్పి మనం మరి ఎంతో ఆలోచన బాధపడతామే. కానీ మనందరూ కూడా మరి మన కష్టార్జిత ధనాన్ని ఇచ్చి ఆయన మనం కొనల ప్రేమ దేవుడు, ఆయన రక్తాన్ని ఇచ్చి, ఆయన ప్రాణాన్ని ఇచ్చి, ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు. మనం ఎలా బ్రతకాలి చెప్పండి? ఏ విధంగా బ్రతకాలి చెప్పండి? ఆయన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా? ఆయన చెప్పినట్టు మనం నడుచుకుంటున్నామా? లేదా మన సొంత ఆలోచనతో మనం బ్రతుకుతున్నామా? మన శరీర కోరికలతో మనం బ్రతుకుతున్నామా? ఆలోచన చేయాలి ప్రేమ దేవుని వల్ల, ఆలోచన చేయాలి. చూద్దాం, మరొక మాట చూద్దాం. చూడమ్మా, అదే కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి చూద్దామ్మా. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుని, అయితే ఈ లోకపు జారులతో నైనను, లోబులతో నైనను, దోచుకుని వారితో నైనను, విగ్రహారాధకులతో నైనను ఏ మాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ప్రియమైన దేవుని వలరా, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అంటే పౌలు గారు చెప్తున్నాడు ఈ మాట. ఎవరికి? కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారి గురించి చెప్తున్నాడు. అంటే లోకంలో మన ఇంటి ముందు కానీ, మన ఇంటి వెనక కానీ, మన ఇంటి పక్కన కానీ ఎంతోమంది మరి పాపంలో మునిగిపోయినటువంటి వారు ఉన్నారు. వారి గురించి చెప్పడం లేదు నేను. ఎవరి గురించి చెప్తున్నా అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడమ్మా, మళ్ళీ చూడమ్మా. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది, అయితే ఈ లోకపు జారులతో నైనను, లోపులతో నైనను, దోచుకుని వారితో నైనను, విగ్రహారాధకులతో నైనను ఏ మాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. ఎందుకంటే అందరూ ఉన్నారు ఆ మాదిరిగా. విగ్రహారాధకులు ఉన్నారు, అంటే ఏ విధంగా ఉన్నారమ్మా? దోచుకునేవారు ఉన్నారు, సాంగత్యం చేసే అంటే రకరకాలుగా ఉన్నారు. మన ఇంటి ముందు ఉన్నారు, వెనకున్నారు, బయట ఉన్నారు, మన చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళతో సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును. ఎందుకంటే అందుకు కూడా మనం అటువంటి వారే ఉన్నారు మన చుట్టుపక్కల. మరి ఆ విధంగా ఉన్నప్పుడు మనం వాళ్ళందరినీ విడిచిపెట్టేసి ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడైనను, జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకుని వాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు నేను రాయిచున్నాను. ఎవరి గురించి చెప్తున్నా తెలుసా? ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరైతే వాక్యం విన్నారో, విశ్వసించారో, మారుమనసు పొందారో, సంఘంలో చేర్చబడ్డారో, చేర్చబడిన తర్వాత అనగా చీకటిలో ఉన్నటువంటి వారు కానీ, పాప బంధకాలు ఉన్నటువంటి వాడు మారుమనసు పొందిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత ఒకవేళ మళ్ళీ అటువంటి దుష్ట మార్గంలో జారత్వం కానీ, లోబి కానీ ఈ విధంగా ఒకవేళ నడుచుకున్నప్పుడు వాడితో సాంగత్యం చేయొద్దు అంటున్నాడు. అన్నిటితో కాదు, దేవుని మాటలు తెలియని వాడితో కాదు, విగ్రహాలతో కాదు చెప్తున్నది. ఎవరితో చెప్తా మళ్ళీ చూడమా మాట 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడైనను, జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకుని వాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదని, భుజింపును కూడదని మీకు రాయిచున్నాను. ఎవరైతే మారుమనసు పొందిన తర్వాత, పరిశుద్ధుడిగా అయిన తర్వాత మళ్ళీ తిరిగి వాడు పదే పాపం చేస్తూ వెళ్ళిపోతున్నాడో అటువంటి వాడితో మీరు సాంగత్యం చేయకూడదని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో సంఘంలో ఉన్నటువంటి వారికి చెప్తున్నారు. ప్రేమ దేవుని వల్ల బయట వారికి కాదు చెప్తున్నది. ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో వారికి హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. ఒకడైతే ప్రేమ దేవుని వల్ల వాక్యం వింటూ ఉంటాడు, వాక్యం చెబుతుంటాడు, కానీ బిచ్చికాడు అడిగితే ₹1 ఇవ్వడు. నిజంగా ప్రేమ దేవుని వల్ల బిచ్చికాడు ఎంతసేపైనా వాక్యం చెప్తాడు, గంటల తరబడి వాక్యం చెప్తాడు. ఒరే వాడు వాక్యం చెప్పావు కరెక్టే, వాడు అడుక్కునేవాడు కదా, ఒక ₹10 అంతెందుకు? దేవుని కార్యక్రమం చేసేటప్పుడు మరి దేవుని కానుక ₹10 కానుక. అటువంటి ఆలోచన, అటువంటి వాడి గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ? అటువంటి వాడి గురించి ఏం చెప్తున్నాడు? లోబి అంటున్నాడు ప్రేమ దేవుని వల్ల. లోబి అంటే పిసినారితనం. దేవునికి ఇచ్చేదానికి మనసు ఉండదు, ఒక అడుక్కునే వాడికి ఇచ్చేదానికి మనసు ఉండదు. అంటే అటువంటి వాడిని ఏమంటాను తెలుసా? అదే కదా చెప్తున్నది ఇక్కడ.
సహోదరుడు అనబడిన వాడైనను, అంటే సహోదరుడు అనబడిన వాడంటే వాక్యం విన్నాడు, విశ్వసించాడు, మారుమనసు పొందాడు, సంఘంలో చేర్చబడ్డాడు, అటువంటి వాడు గురించి చెప్తున్నాడు. జారుడే కానీ, లోపి కానీ, విగ్రహార్థుడు కానీ, తిట్టుపోతు కానీ, అంటే చూడండి, వాక్యం విన్న తర్వాత, విశ్వసించిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత అటువంటి మార్గం పోయేవాడు గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? జారుడు కానీ, లోపి కానీ, విగ్రహార్థకుడు కానీ, తిట్టుపోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ, చూడండి ఎన్ని మాటలు చెప్తున్నాడు. చూడండి, అయ్యున్న ఎడల అట్టి వాడితో సాంగత్యం చేయకూడదని, భుజింపునకూడదని, అంటే వాడితో కలిసి భోజనం కూడా చేయొద్దు అంటున్నాడు ప్రేమ దేవుని. ఎందుకంటే వాడితో కలిసి భోజనం చేస్తే ఒరే కూర అయిపోతుందేమోనే, ఒరే పచ్చడి అయిపోతుంది, నిద్ర బాగూడదు, పచ్చడి అయిపోతుందేమోనే. చూడండి ప్రేమ దేవుని, కూర అయిపోతుంది, పచ్చడి అయిపోతుంది, వాడికి పెడతానేమో, ఊరికే ఈరోజంతా నా అన్నం అంతా అయిపోతున్నదేమోనే, ఊరికి నా డబ్బంతా అయిపోతుంది. ఎందుకంటే అటువంటి వాడితో మనం భుజింపునకూడదు అంటున్నాడు ప్రేమ దేవుని వల్ల. అటువంటి వాడితో మనం భుజింపకూడదు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి బ్రతకాలి. ఎందుకంటే మనము పాపంలో ఉన్నటువంటి, మనము అంధకారంలో ఉన్నటువంటి మనల్ని యేసుక్రీస్తు వారు ఆయన రక్తంతో మనల్ని ఏమని చేశాడు? కొన్నాడు, సంఘంలో చేర్పించాడు. చేర్చబడిన తర్వాత మనం ఎలా ఉండదో తెలుసా? యేసుక్రీస్తు వారిలాగా బ్రతికేదానికి మనం ప్రయత్నించాలి. అలా బ్రతకాలని కోరుకుంటూ మరి రెండో భాగాన్ని వచ్చేవారు మనం నేర్చుకుందాం. మరి అందరికీ వందనాలు. ప్రేమైన దేవుని వలన ఒక ముఖ్య కర్మ ప్రకటన. మరి మన చర్చి నిమిత్తము ఒక ఆటో దేవుడు మనకు మరి సహాయం చేశాడు. మరి ఆటో కొంచెం రిపేర్గా ఉన్నది కనుక నెక్స్ట్ వారానికల్లా నేను ఆ ఆటోను రిపేర్ చేసి, మరి మన సహోదరి మనలు కోడళ్ళు ఎక్కడున్నా అక్కడ వాళ్ళు రోడ్డుకి దగ్గరగా వస్తే మరి మీకోసం ఆటో వచ్చి మరి మిమ్మల్ని తీసుకువచ్చేదానికి కానీ తిరిగి ఇడిచిపెట్టేదానికి కూడా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని, అంటే ప్రోగ్రామ్ని మనం ఏర్పాటు చేసుకుందాం. మరి దాని గురించి ప్రార్థించండి. మరి మన సంఘం గురించి ముఖ్యంగా ప్రార్థించండి, అభివృద్ధి గురించి ఈ ప్రకటన గమనించగలని కోరుకుంటూ నా మాట ముగించుకుంటున్నాను. మరి ఈ సమయంలో ప్రవీణ్ వచ్చి బల కార్యక్రమం జరిపించవలసిన అందరికీ వందనాలు.